జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం మీదే కదా మా సమస్య, మాది కాదు కదా. సంతోష్. have been allocated 250 lakhs rupees under assistantship during the implement. సంతోష్. రిలీజ్ చేయాలి. టెక్కీ ఫండ్ వెంటనే. ఇప్పటివరకు ఎంతమంది ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ స్టూడెంట్ అసిస్టెంట్షిప్ ఇవ్వాలి. బట్ మేము 2015లో జాయిన్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. ప్రతిసారి టెక్కీ ఫండ్ ఇస్తామని చెప్తూ ఈ రోజు వరకు అంటే గత సంవత్సరంన్నరగా మాకు టెక్కీ ఫండ్ ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకు టెక్కీ ఫండ్ ఇచ్చింది. ఇందులో భాగంగా మన జేఎన్‌టీయూ ఐఎస్టీలో టెక్కీ అని చెప్తున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు మేము ఎంటెక్ స్టూడెంట్స్ చదువుతున్నాము, మాకు కనీసం ఒక ఇండస్ట్రియల్ విజిట్ కూడా యాజ్ అండ్ టెక్ ప్రకారం జరగలేదు. ఇది దేనికి ఖర్చు పెడుతున్నారో, మరి వాళ్ళు దేనికి చేస్తున్నారో కూడా అడిగే వాళ్ళు వేయడం వల్ల వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోతుంది. అడిగితే గవర్నమెంట్ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. ఇవాళ అసలు ఎందుకు యూనివర్సిటీ ఉంది, ఎంటెక్ ఉంది, ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇవాళ మనం చూస్తే ఎంతో దేశాలని అభివృద్ధి చెందే ముందట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మీరు స్టూడెంట్స్కి ఎంటెక్ స్టూడెంట్స్కి అసిస్టెంట్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో మన యూనివర్సిటీ ఉంటే ఇంకా ఎందుకు ఈ కోర్సులన్నీ మూసేసుకొని ఆ ట్రాన్స్క్రిప్ట్ ఇవ్వడానికి తప్ప జేఎన్‌టీయూ దేనికి పనిచేయట్లేదు. ఒకటి మాకు ఎందుకు బాధ అవుతుందంటే, మా కింద అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళకి అసిస్టెంట్షిప్ వస్తుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. మేము మాత్రం ప్రాజెక్టుల కోసము వేరే ఇన్స్టిట్యూట్ వేరే వాళ్ళ దగ్గరికి రోడ్ల మీద పడిస్తే దుస్థితికి వాళ్ళ జేఎన్‌టీయూ అధికారులు మనం తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో బాధాకరమైన విషయము. మాకు ఎంతో బాధ కలుగుతుంది. మేము దీనివల్ల మేము చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. దీనిపై వెంటనే విద్యార్థులకి అనుకూలంగా జేఎన్‌టీయూ వాళ్ళు స్పందిస్తారు. రిలీజ్ చేయాలి. టెక్కీ ఫండ్ వెంటనే. సెంట్రల్ గవర్నమెంట్ మనకు టెక్కీ ఫండ్ ఇచ్చింది. ఇందులో భాగంగా మన జేఎన్‌టీయూ ఐఎస్టీలో టెక్కీ. సంతోష్. సెంట్రల్ గవర్నమెంట్ మనకు టెక్కీ ఫండ్ ఇచ్చింది. ఇందులో భాగంగా మన జేఎన్‌టీయూ ఐఎస్టీలో టెక్కీ ఫండ్ వెంటనే. రిలీజ్ చేయాలి. సంతోష్. have been allocated 250 lakhs rupees under assistantship during the implement. మీదే కదా మా సమస్య, మాది కాదు కదా. సంతోష్. జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం. టెక్కీ ఫండ్ వెంటనే. సంతోష్. have been allocated 250 lakhs rupees under assistantship during the implement. మీదే కదా మా సమస్య, మాది కాదు కదా. సంతోష్. జేఎన్‌టీయూ అధికారుల నిర్లక్ష్యం. రిలీజ్ చేయాలి. ఇప్పటివరకు ఎంతమంది ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ స్టూడెంట్ అసిస్టెంట్షిప్ ఇవ్వాలి. బట్ మేము 2015లో జాయిన్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. ప్రతిసారి టెక్కీ ఫండ్ ఇస్తామని చెప్తూ ఈ రోజు వరకు అంటే గత సంవత్సరంన్నరగా మాకు టెక్కీ ఫండ్ ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ మనకు టెక్కీ ఫండ్ ఇచ్చింది. ఇందులో భాగంగా మన జేఎన్‌టీయూ ఐఎస్టీలో టెక్కీ. ఇప్పటివరకు ఎంతమంది ఎంటెక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ స్టూడెంట్ అసిస్టెంట్షిప్ ఇవ్వాలి. బట్ మేము 2015లో జాయిన్ అయ్యాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు 1 రూపీ కూడా ఇవ్వలేదు. ప్రతిసారి టెక్కీ ఫండ్ ఇస్తామని చెప్తూ ఈ రోజు వరకు అంటే గత సంవత్సరంన్నరగా మాకు టెక్కీ ఫండ్ ఇవ్వకుండా అని చెప్తున్నారు, కానీ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు పెట్టలేదు. ఇంతవరకు మేము ఎంటెక్ స్టూడెంట్స్ చదువుతున్నాము, మాకు కనీసం ఒక ఇండస్ట్రియల్ విజిట్ కూడా యాజ్ అండ్ టెక్ ప్రకారం జరగలేదు.
ఇది దేనికి ఖర్చు పెడుతున్నారో మరి వాళ్ళు దేనికి చేస్తున్నారో కూడా అడిగే వాళ్ళు లేవడం వల్ల వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోతుంది. అడిగితే గవర్నమెంట్ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నారు. ఇవాళ అసలు ఎందుకు యూనివర్సిటీ ఉంది, ఎంటెక్ ఉంది, ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇవాళ మనం చూస్తే ఎంత దేశాలని అభివృద్ధి చెందే ముందట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఇంపార్టెంట్. అట్లాంటప్పుడు మీరు స్టూడెంట్స్కి ఎంటెక్ స్టూడెంట్స్కి అసిస్టెంట్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో మన యూనివర్సిటీ ఉంటే ఇంకా ఎందుకు ఈ కోర్సులన్నీ మూసేసుకొని ఆ ట్రాన్స్క్రిప్ట్ ఇవ్వడానికి తప్ప జేఎన్టీయూ దేనికి పనిచేయట్లేదు. ఒకటి మాకు ఎందుకు బాధ అవుతుందంటే మా కింద అఫిలియేటెడ్ కాలేజ్ వాళ్ళకి అసిస్టెన్షిప్ వస్తుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ప్రాజెక్టులు చేసుకుంటున్నారు. మేము మాత్రం ప్రాజెక్టుల కోసము వేరే వేరే ఇన్స్టిట్యూట్ వేరే వాళ్ళ దగ్గరికి రోడ్ల మీద పడిస్తే దుస్థితికి వాళ్ళ జేఎన్టీయూ అధికారులు మనం తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో ఎంతో బాధాకరమైన విషయము. మాకు ఎంతో బాధ కలుగుతుంది. మేము దీనివల్ల మేము చదువు మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము. దీనిపై వెంటనే విద్యార్థులకి అనుకూలంగా జేఎన్టీయూ వాళ్ళు స్పందిస్తారు.